హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం రాగి ముద్ద. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం రెడీ అయితే అయిపోయింది సెటప్. ఇప్పుడు వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ కోడిని సైడ్ తీసుకొని దాన్ని బూర అయితే తీసేస్తారు అనమాట. అది వచ్చిన తర్వాత ఇక్కడ మంట పెట్టి మంచిగా ఆపి దాన్ని మంచిగా పసుపు పెట్టి మంచిగా వాష్ అయితే చేసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ మంట అయితే పెడుతున్నాం. ఇప్పుడైతే మనం కోడికి దానికి పుయ్యనికి పసుపు అయితే రెడీ చేసుకుందాం. ఇక నేనైతే పసుపు కలిపిన, ఒకళ్ళేమో నీళ్ళు పోయమన్నారు, ఇంకోళ్ళు నూనె పోయమన్నారు. ఇక నాకైతే నూనె నచ్చింది, నూనె పోసిన. మటన్లో పూలు బొక్కకి ఎట్లుంటుందో ప్రియారిటీ ఇలా ఉలవకాయకు డాంగ్లీ అది వారే అంటుండే, కోడిని అయితే డింపి కూడా వారే అంటుండే. వాళ్ళు సూర్లే దాన్ని అంత గమనించలే. కానీ ఒకనాడు స్పెషల్గా ఉలవకాయలే జమ చేసుకొచ్చి ఉలవకాయల ఫ్రై చేస్తారు. మనం కొత్త షాక్ ఇవాళ ఓపెన్ చేసినాం. కొత్త 2 చాకులు ఓపెన్ అయ్యాలి. ఒకటి కూడా, ఒకటి చైనా కత్తి, ఒకటి ఇండియా కత్తి, 2 ఉన్నాయి. ఇది నాది కత్తి, చైనాది డప్ప ఉంది, అది నీది. తెగుతలేదు అసలుకే. కొట్టాలా అయిపోయినా మొద్దు మొద్దు ఉంది, తెత్తు నాకు తేరా. మొద్దులు ఇక గిట్టనా అది మరి ఏం చెప్తా. చెక్క ముక్కలు అవి. చింత మొద్దులు అయితే మంచిగా ఉంటది. డాంగ్లీ తీసుకురారా అని తోలితే తెచ్చిండు. మరి నేను చేయాలి అన్నాడ ఇవే ఉన్నాయి. చింతమొద్దు కూడా దేందో కోసుకొని వచ్చి చింతమొద్దు ఇది కాదు, చూడ చింతమొద్దు కాదు, చింతమొద్దు నీకు చెప్తా. గిడ్డు చూడు, ఇది ఇది సేమా కాదు. చింతమొద్దు గిట్ల వెళ్తుందా? వెళ్తుంది. గిట్లా గిట్లా వెళ్తుంది. ఇటు పెట్టాలా? వెళ్తుంది. గిట్లా వెళ్తుంది. గిట్లా వెళ్తుంది. గిట్లా గిట్ల వెళ్తుందా? వెళ్తుంది. నీ ఏమో మరి. ఆగో పోయినాక వెళ్ళకుంటే ఏం చెప్తుంది? స్పెషల్గా హైదరాబాద్ నుంచి అయితే దించినాం మనం మస్తాన్ బాయ్ని. ఇప్పుడు వచ్చేసి పీసులు మంచిగా కొడతాడు. కోడిని పీసులు కొట్టడంలో ఒక ఆర్ట్ అయితే తెలిసి ఉండాలి. ఎందుకంటే బొక్కలు వేరే ముక్కలు వేరే పోతే సరిగా రాదు. బొక్కతోటే ముక్క కూడా రావాలి. బాయ్ కొడతావా? అట్లే కొడతావా? ఇదివరకు ఎన్ని కొట్టినావు? బాయ్ దేవ్ ఏం కొట్టలే. మన డాంగ్లీగడ్ వచ్చేసి టమాటాలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అవి కూరగాయలు కట్ చేసుకుంటాడు. కొడతాడు డాంగ్లీ. వచ్చేసి ముక్కలు కొట్టేస్తాడు. డింపి నేను ఇంకా పొత్తం చేస్తున్నాం. అది ఇంకా కాలేదు, దాన్ని కడుక్కొని. నాకు ఒకటి ఇది కావాలి, డ్రెస్ కోడ్ మీద అంగి అస్సలు ఉంది, పెద్ద ఉంది. ఏది నాదా? అంగి పీల రివర్స్ కట్టుకో. ఈరా కట్టుకొని కావద్దు.
ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిగడ్డలు మిరపకాయలు కోసుకుందాం. యో నీ ముక్కనే కొడతానా? ఏంటిది అది? వెనకది ఏ గద్దింటారు నాకు వద్దు. ఏ షాపేసి తింటానులే. ఫ్రై చేసి ఇస్తాను తీసుకో. వద్దు నువ్వు దీని కావాలి. పెనం తెచ్చిన పెనమే మంచిగా ఏంచి ఇట్లా ఇగో కొట్టిన ఆల్రెడీ ఇగో వద్దు అయ్యా పారేసి ఎత్తునిగో వద్దు. ఇగో దానికి ఒకటి మార్కర్ తో రాసి పెట్టు, ఉడికినాక ఆయనకే వేద్దాం. ఫస్ట్ అదే ముక్క దేవడానికి అన్నా అయిపోయింది కొట్టుడు. ఓకే మంచిగా పెట్టినావు కదా. మంచిగా కొట్టినా యాటనైతే కూడా కాదు. పొద్దున్న ఏ లేదు ఆటనేడా పోతుంది చెప్తాను. ఇట్లే షేంగ్ అలవాటు అవుతుంది అది కూడా. ఇక మన మనము ఇద్దరం కూడాలే. ఇగో దాన్ని చూస్తే మాకు గింతే ఉండే. ఇగో కూర మంచిగా వెళ్ళింది. మంచిగా మరి ఒకటే నీ ఏళ్ళు అన్ని నేను చూసుకో మరి కూర ఎక్కువ అనిపిస్తుంది. అన్ననే కాదు అది కిలోనా 2 కిలోలా? కిలో అవుతుంది పక్క కిలో ఉంటుంది కానీ ఉడికిన తర్వాత గుంజుతుంది దగ్గరికి అవుతుంది. ఇప్పుడైతే కిలో కూర వెళ్ళింది నాకు తెలిసి. కిలో కొంచెం 100 గ్రామ్ తక్కువ ఉంటుంది. ఉడికినాక కూడా కిలో ఉంటుంది కదా. ఉంటుంది నీళ్ళు ఉప్పు కారం పొడి పోతే కాదు కిల్లర్ అవుతుంది. కాదు అంటే నువ్వు ఇట్లా పట్టుకొని జోకుతావా ఏంది? ఇట్లా ఎంత ఉంది ఇది ఎంత ఉందని జోకమంటావా? జోకు జోకాల నిన్ను నన్ను జోకు ఎన్ని కిలోలు ఉంటా అంటే కడియాలా మరి? ఏ చట్ కడియేత్తనే ఏర్పడుతుంది. అట్లా ఎప్పటిలాగానే మా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాం. ఈ రోజు మసాలాలకి చాలా ఐటమ్స్ అయితే తక్కువ అయిపోయినాయి. దీంట్లో అసలు ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, మిరియాలు, ఇంకా తేజ్పత్తా అవి ఏవేవో ఉంటుండే అవన్నీ లేవు. ఎందుకంటే మేము ఒక అసలైన సంచే మర్చిపోయి వచ్చినాం, చాలా దూరం వచ్చేసినాం. సో అందుకే ఇప్పుడు ఉన్నవాటితో సదిరి పెట్టుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి. ఈరోజు మసాలాకి ఇంతే. ధనియాలు కూడా లేవు, ధనియాల పౌడరే వాడుతున్నాం. ఒరే ప్రతి కుకింగ్ వీడియోలో ధనియాలు అంటున్నా కానీ తీసుకొస్తున్నాం, మర్చిపోతున్నాం. నెక్స్ట్ ఏమైనా పట్టుకు రావాలి. ఇక పొడి ఉన్నది, ఆ పొడితో మేనేజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చి గరం చేసేసి మన డింపియానికి ఇచ్చేసి ఇక్కడ రెడీగా ఉన్నాడు దంచుకొని. నీకు అస్త్రాలు ఉన్నాయారా? ఇగో ఓకే దంచుడే. అవును సేటు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ ఒక దగ్గర మిక్సీ చేసిండు, మళ్ళీ సపరేట్ చేస్తున్నాడు. అంటే ఇవి 2 ఒకసారి ఎత్తారు అనుకున్నాను నేను. నాకేం తెలుసు ఇట్లా ఉల్లిగడ్డ ఫస్ట్ వేసి టమాటాల తర్వాత నువ్వు కోసేటప్పుడు 2 ఒకసారి కొత్తున్నావు, వేసేటప్పుడు 2 ఒకసారి అంటే నార్మల్గా ఏదైనా కర్రీ చేసి ఉంటే నువ్వు మిక్సీ చేసినందుకు అట్లే వేసినా ఏదుండే 2 ఎగుతుండే. కానీ దీనికి ఎట్లా అంటే ముక్కుడికిన తర్వాత టమాటా వేయాలి. ఉల్లిగడ్డలు ఫస్ట్ పోతాయి, ముక్కుడికిన తర్వాత టమాటాలు వస్తాయి. అదే స్పెషల్. ఇక్కడ నుంచి ఏదైనా కోసేటప్పుడు దానికి సపరేట్ కోసిపెట్టు. అయితే 2 గిన్నెలు పట్టుకుంటా. గిన్నెలు ఎందుకు? అల్లదల్లనే సైడ్ అట్లా కలవదు, కలుపుతున్నాయి అన్ని. ఎందుకు కలుతాయి? మనం నాటుకోడి పులుసు వేసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించినవి ఉండాలని చెప్పేసి మేము ఇక్కడ మట్టి పాత్ర అయితే యూజ్ చేస్తున్నాం ఈరోజు మళ్ళీ. ఎందుకంటే ఆ టేస్ట్ వస్తుంది. మట్టి పాత్ర, కట్టెల పొయ్యి, నాటుకోడి పులుసు కాంబినేషన్ అదిరిపోవాలి. అలా ఉల్లిగడ్డలు వచ్చేసి 50% అయితే మనకు కుక్ అయిపోయినాయి. అరే మిరపకాయలు వేసారేగా. ఇప్పుడు అయితే మనం రాగి ముద్ద ప్రాసెస్ అనేది చేసుకుందాం. ప్యూర్ రాగి ముద్ద కాకుండా రైస్ విత్ రాగి పిండి ఈ 2 కలిపి రాగి ముద్ద అనేది ప్రాసెస్ చేసుకుందాము. అది ఎట్లనో మీకు చూపెడుతుంది. ఇప్పుడైతే రాగి ముద్ద కోసం రాగి పిండి అండ్ రైస్ తోటి చేద్దామని చెప్పినాం కదా వెరైటీగా, అందుకే రైస్ కూడా తెచ్చుకున్నాం. ఒకసారి రైస్ కట్టుకొని రైస్ అయితే అనుకుందాం ఫస్ట్.
ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడైతే దీనిలో చికెన్ పీసెస్ వేసేద్దాం ఇక. ముక్కలు అయితే వేసుకుందాం. ఇప్పుడు వేసిన చికెన్ పీసులు మంచిగా మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు కూడా వాడాలి. ఉప్పు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు అయితే ఇడిసిపెడదాం. మూత ఉండాలి, లేకపోతే ఉడకదు. పది నిమిషాలు అన్నాం కానీ దగ్గర 15 నిమిషాలు అయితే చికెన్ని మంచిగా మగ్గనిచ్చినాం. ఒక రకంగా అయితే ఇది అయిందన్నమాట. ఇప్పుడు ఇవరి దాకా డింపేడు దంచుకున్న మసాలా ఉంది కదా, ఇప్పుడు అదైతే వేసుకుందాం. వేసారు మసాలా వాడిపోయింది. ఇప్పుడు అలాగే కారప్పొడి వేసేద్దాం. మంట బాగా మండుతుంది. ఇవరి దాకా లేదు, ఇప్పుడే బాగా లేచింది, మాడిపోతుంది ఆయనగా. వాసనకే నాకు అయితే మైండ్ పోతుంది. ఉప్పు కారం చూడు మరి. సెట్ అయింది. అరే పూలు బొక్క తింటావారా? తింటా. ఇగో నాటుకోడి పూలు బొక్క. అది కానే కాలే, ఇంకా కాలే. తర్వాత పూలు బొక్క తినేం కత్తి తీసుకో. అందా మొత్తం తీసుకో. మొత్తం నేను ముక్క కూడా తినిగా కాలుతుంది. ఇక దీని మీద పెట్టుకో. ఏమైందిరా? ఏదన్నా ముక్కు తీయలేదు నాకు. రాలేదారా? దీనికి కాస్తుందా? అరే నేను చూడలేదురా. చూడలేదు. కోడి పూలు అరే వీడు జుర్రుతుండు. వస్తలేదు, ఇలా అయిపోయింది. జుర్రు కొరుకు, ఇట్లా కరుకు కంకు. అయిందా? మొత్తం అయిందా? పలక అయిందా? కొంచెం లైట్గా పలుకుంది. ఇంకా చట్నీ ఉండాలి. ఇప్పుడు ఈ మన రాగి పిండి ఉంది కదా, ఇప్పుడు ఈ రైస్ మీదకి వేసుకుందాం. అది మనకు కొద్దిగా ఉడికినట్టు కావాలి. అన్నం బాగా అయిందిరా. ఇది వేసిన తర్వాత మొత్తం ఉబ్బుతుంది కావచ్చు. ఇంకా ఇప్పుడు ఈ పిండిని డైరెక్ట్ దానిలో మిక్సీ ఎత్తలేము. దీని పైన ఇది కొద్దిగా ఉడికినట్టు కావాలి. లోపల నుంచి వెళ్ళి మనకు రైస్కి సంబంధించిన ఆవిరి వస్తుంది కదా, ఆవిరితో ఉడికినట్టు అవుతుంది. మూత పెట్టేసిరా. రాగి పిండి అయితే కొద్దిగా ఉడికినట్టు అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్తో పాటు దాన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మీరు కలుపురా. మొత్తం కచ్చపెక్క కలిపేసి మసుకపల్లికి మంచిగా కిందికి మీది కావాలంతా. ఓకే. ముక్క మనకు సగం వరకు అయితే ఉడికేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే టైంలో మనం టమాటాలు అయితే వేసుకుందాం. అట్లా కాదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో మొత్తం, సెకండ్ వచ్చిన వాళ్ళకి అలాగే ఒక గ్లాస్ తీసి ఇవ్వాలి, మిగతా వాళ్ళని తుస్తుంది. అట్టుండదు. లాస్ట్ వానికి ఏం లేదు, మిగతా నలుగురికి పంచుకుంటారు కదా. నాకే వస్తుంది అనిపిస్తుంది. అది చెప్పలేము ఎవరికి వస్తుంది. ఎవరికి? డాల్ని ఎవరికి? నవీనన్న. ఎవరికి? నేను. ఇవే శేఖరు.
ఫస్ట్ ఆడు లాస్ట్ నువ్వు థర్డ్ నేను ఫోర్త్ నేను సెకండ్ ఆడు సెకండ్. అంటే కాదు నా దగ్గర ఉంది మీరు ఆడుర్రి. ఎందుకు ఆడతాం అందుకే ఫస్టే పోరా అని చెప్పి నేను అరే కాళ్ళ కట్టరా మంచి దగ్గరికి నువ్వు ఒక పడుతుట్లోనే ముక్కు మూసుకో. అదే నాలుగు వరుసలు కట్టేసి అట్లే నీకు కనబడుతుందా ఇగో ఈ లైన్ కాడ నుంచి ఇక్కడ ఒక బాటిల్ ఉందా ఆ బాటిల్ కాడ గీత దొక్కి మళ్ళీ రిటర్న్ ఉరికి రావాలి ఇందాక మొత్తం కట్టేద్దాం అనే చేతులు కూడా. ముక్కు ముక్కు పడే ఆయన నువ్వు కూడా అట్లే పోవాలి. ముక్కు వాళ్ళు జాగ్రత్త గట్టి గుంజు గుంజు బాగా డైరెక్ట్ అందరికి అట్టే ఉంటుంది ఉండదు తీరా ఏం కాదు వెనక పడిపోతుంది గట్టిగా పడుతున్నా పడుతున్నా గిట్లా గిట్ల నడుచుకుంటూ పోతున్నా రెండు ఒక్కడేసారి వేసుకొని పడుతుంది ఉండదు తీరా అరే టైమర్ బాటిల్ పట్టుకురా ఇంక నడరాదు ఇప్పుడు తాగుతాం అరే గ్లాస్ లేరా గ్లాసులు లేరా ఇక అక్కడ రెండు ఉన్నాయి కూర వాళ్ళకే మరి మీ ఇష్టం. ఓకే అందాక పోవాలి కన్ను పోవాలి ఇప్పటికి పట్టుకోరా ఎవరి క్లాస్ తొండి వాని కూడా పట్టుకోరు అన్నా తొండి తాగినాక ఆడుకుందాం అన్నా తొండి పోసుకుంటున్నాం పట్టురా అనుకోలే బరాబర్ రావాలి ఇందాక రావట్లేదా అత్త ఇంకా గేమ్ ఏం ఆడతాం వచ్చిండ్రా ఎందుకు కూరగా నాగా చేస్తాను ఇడిదాకా వచ్చిన నేను అటు పోతా కంటిన్యూ. ఓకే 1 2 3 స్టార్ట్. పడతాడు 15 ఇంకా 17 18 19 20 21 అన్నాక 21 కూరగాయలు వచ్చేసి 21 సెకండ్ ఓడరా శేఖర్ పోరా డాంగ్లు మన సెకండ్ పొజిషన్ లో శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తుండు. కమా శేఖర్ రెడీ మొత్తం ఆగమాన్ చేసి ముక్కు ముట్టుకోవాలి అసలు ముక్కు పెద్ద ఉంది రే నాటుకోడి తినవు మళ్ళా. ఎట్లా కట్టింది అనుకున్నావు టైట్ అయిపో టైట్ అవుతుంది అది చక్కరకు లేదు బొట్టు పెడతాడు కొత్త అంగి డింపి రాని మీద నువ్వు మీరే పెడతారు రెడీ 1 2 3 స్టార్ట్. 10 11 12 అరే 12 13 12 అండ్ హాఫ్ 12 నీ ఎంతరా కూర 21 అరే డబ్బా జాగ్రత్త అయిపోయింది కూరగాడి లాస్ట్ వచ్చాడు ఇప్పుడు మండుతున్నాయి చేతులు కింద పడతా గిరి చేయాలి లేవు ఇగో ఇంతకుముందు మన శేఖరు బాటిల్ అన్నలే బాటిల్ అనండి నాకు 5 సెకండ్లు పట్టింది. ఇక తొండి 5 సెకండ్లు పట్టినా మనకి తక్కువనే మొత్తం 5 సరే 5 సెకండ్ తీసేయి 5 సెకండ్ తీసేయి నువ్వు 10 సెకండ్లలో అంతా కావచ్చు బాటిల్ టైం పడుతుంది కదా ఇప్పుడు 5 సెకండ్ల అందాక పోయిండు. తొండి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు సుఖీ బో గట్టి అన్నకి దూరం సరిపోయాడు గుంజు గట్టి గుంజు దగ్గర ఎట్లంటారా ఇప్పుడు దగ్గరకుండే కళ్యాణ ప్రాప్తి రస్తు పిల్ల పాపాలతో సంతోషంగా గట్టిగా డబ్బా తీసుకున్నాడు ఓడిపిక్చర్ ఎట్లా తీసుకోపోరు అందరికి గట్లు గేమ్ ఇస్ గేమ్ అవుతాను ఇప్పుడు నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు ఎట్లా గో 14 సెకండ్స్ అరే చేతులతో జంప్ తీసుకున్నాం నేను అట్లా దుంకుతాను మళ్ళీ లేదు నీ ఇష్టం కూరగాయ పడిపోతారు ఇదే బాటిల్ ఆగు తీసుకోరా అందరికి 14 సెకండ్స్ అన్న నేను ఇస్తాను. ఇప్పుడైతే మన డాంగ్లీ బ్రో పార్టిసిపేట్ అవుతుండు చూద్దాం ఎంతసేపులో చేస్తాడు కట్టేసేయి ఓడిపోతా అనుకుంటున్నా నేనైతే ఓడిపోతావా గ్యాస్ ఇడిచేవాడు
డాంగ్లీ కానీ షర్ట్ ఎట్లుందో కామెంట్ చేయరు గాయస్. వంశీగాందే కానీ మనకి కొంచెం మనకి టైట్ అయితే ఈయనకి ఇచ్చిన ఈయనకి లూజ్ అయింది. ఏ లేదు లేదు స్టార్ట్ చేస్తున్నా అన్నాక అన్న పడితే మాత్రం లేపురి. మీ బాబు చూసినా మళ్ళీ బూత్ వాళ్ళు ఆడుతున్నారు. అరే అంతా అందుకోనికి రెడీగా ఉందాం. అయిపోయిందబ్బా. దేవుడా 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 కాలు నొప్పి ఉంది, ఇది కొంచెం టైట్ లూజ్ కట్టు. కాలు నొప్పి ఉంది, పోతలేదు మొత్తం పోతలేదు. మళ్ళీ లూజ్ చేయరు కొంచెం లూజ్ చేయరు. ఏ అన్నా ఏ లేదు ఇయ్యో. నేను ఒప్పుకోను అసలుగా. నేను ఒప్పుకోను అసలుగా. కాలు దగ్గర కాదు, కాలు 15 రోజులు అయితే తక్కువాలి. మధ్య ఆడుతున్నాడు చూడు. డాన్స్ చేసింది ఇంతమంది నీ ముంగ డాన్స్ చేసింది ఇట్లా అయితే నేనైతే ఓడిపోయాను అనుకుంటున్నా. పార్టిసిపేట్ చేయకున్నా సరే ఇది ఇప్పుడన్నా ఉండితే ఓడిపోయినావుగా. అబ్బా కాళ్ళు వస్తుంది, తాగేదాకుండ్రి కాళ్ళు వస్తుంది కొంచెం. ఇగో గిట్టు ఏమో అన్నాడు. ఆడ గడ కూర్చున్నారు ఇల్లు. నేను అది ఉరకతాడు ఇక్కడ దాచిపెట్టి పోతే పోయిన తీసుకోయినాక అంటుండు మెల్లగా. ఏ అన్న వట్టిగా తాగదు అన్న ఏదైనా ఉండాలి దానికి అని నువ్వే అన్నావు. ఇగో మస్తుందంట. ఎవడో బలైతాడు అనుకుంటే ఎవడో బలైండు. డాంగ్లీ నువ్వే చెప్పిన ప్లాన్ ఏదన్నా ఉండాలన్నా. ఎట్లుంటది సేమ్ పల్పి ఆరెంజ్ లెక్కనే ఉందిరా. అదేనే మినిట్ మైడ్ ఇది పల్పి రెండుగా వేరే డింగిరి. మనం ప్రతి కుకింగ్ వీడియోలో కూడా ఒకసారి కామెంట్స్ అయితే రెడీ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా ఒకసారి కామెంట్స్ అయితే చదువుతా, ఒక 5 కామెంట్స్ చదువుతా, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శైలజ అవసరం కుంటా అని చెప్పేసి కామెంట్ చేసారు. ఏంటంటే చికెన్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ కావాలి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసారు అనమాట. ఇక పైనుంచి ఏ ఛాలెంజ్ వచ్చినా సరే నార్మల్గా కుక్కొని తినడం కాకుండా పోయినా సరే మనం చేసినాం కదా, చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఏంటంటే ఎగ్ నూడిల్స్ తిన్నప్పుడు మనం 2 చేతులతోటి లేకపోతే చేతులు లేకుండా నోరుతోటి 4 చేతులతో తిన్నాం కదా, ఆ తరహాలో ట్రై చేద్దాం. ఇకపై నుంచి ఏ ఛాలెంజ్ చేసినా సరే మేబీ లేకపోతే సేమ్ అదే విధంగా కంటిన్యూ అయినా సరే ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటే ఆ విధంగా అయితే ట్రై చేద్దాం. ఈ చికెన్ నూడిల్స్ అన్నారు కదా, దీన్ని కొంచెం ట్రై చేద్దాం. ఎందుకంటే మొన్ననే మనం ఎగ్ నూడిల్స్ తిన్నాం కదా, మళ్ళీ చికెన్ నూడిల్స్ అంటే మీరే బోర్ అయిపోతారు. కొద్దిగా 1 month 2 months గ్యాప్ ఇచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రానా FF గేమర్ అయితే కామెంట్ చేసాడు, అన్న పానీపూరి ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. చాలా మంది ఛాలెంజెస్ కావాలని అడుగుతారు. మేము ఛాలెంజ్ వీడియో పెడుతున్నామో దాని కింద ఏమైనా కామెంట్స్ వస్తాయంటే తెలుగు అడ్వెంచర్ ఛానల్ పేరు పెట్టుకొని ఇవేం ఛాలెంజ్ అని చెప్పేసి ఆ విధంగా కామెంట్లు వస్తాయి మళ్ళీ. సో ఈ అడిగే వాళ్ళ కోసం అయినా సరే ఒకరోజు అయితే కంపల్సరీగా చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొంచెం క్రేజీగా ఉంది, మనం ట్రై చేయొచ్చు. భాను సోనియా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇది మనకు అడ్వైజింగ్ లాగా, అంటే వీడియో తీయడానికి యూస్ఫుల్ అయ్యేదాకా ఉంది. ఏంటంటే 24 hours ఎవరైనా ఒకరు మౌనవ్రతం ఉండాలి, ఫోన్ వాడద్దు, నిద్రపోవద్దు, చీప్ అండ్ బెస్ట్ ట్రై చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే చూద్దాం. అది ఏదైనా క్యాంపింగ్లో ట్రై చేద్దాం. ఎవరైనా ఒకరిని మాట్లాడనియద్దు, కానీ వాడిని నొర్రితా ఉండాలి, వాడిని ఫోన్ వాడనియద్దు, నిద్ర పోనియద్దు, అని ఏదైనా ఒక క్యాంపింగ్లో ట్రై చేద్దాం, భలే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శిరీష బానోత్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏంటంటే అన్న ప్రొఫైల్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ డోంట్ గివ్ అప్, మూవ్ ఆన్, చలో అని చెప్పేసి పెట్టారు అనమాట. మన చలో మన పెట్టేశారు. అంటే మన ఫేస్లు కావచ్చు, మేము అందరం ఉన్నాం కదా, అందరి ఫేస్లకు మీరు అలవాటు కావాలంటే దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈమె చెప్పింది కూడా కరెక్టే. మేము కూడా అదే విధంగా కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వీడియోస్ అనేవి ఒక లెవెల్లో ఉండాలని చెప్పేసి మినిమం బడ్జెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. తీయాలనుకుంటే 100 రూపాయలు 200 రూపాయలు అయిపోయే వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే మీకు అంత వర్తిగా అనిపించదు, చూడబుద్ది కాదు. ఇప్పుడు గింత ఖర్చు పెట్టి గింత ఆనం చేస్తేనే చాలామంది నీట్గా కామెంట్ చేస్తారు ఏం వీడియోస్ అది ఇది అనుకుంటా. ఇంకా మనం 100-200 పెట్టి వీడియోస్ ఇస్తే అప్పుడు ఎట్లుంటుందో మీరు ఆలోచించవచ్చు. సో అందుకే గివప్ అయితే ఇస్తలేము, మీరు అన్నట్టుగా ట్రై చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఖర్చు గురించి ఆలోచిస్తలేము, అది ఎప్పుడు రిటర్న్ వస్తుందేమో ఇక అంతా దేవుని దయ. సో ఫైనల్గా ఇవన్నమాట నేను చదివిన కామెంట్స్. ఎక్కువ చదివినట్టు అయితే బాగుండదని చెప్పేసి ఒక 5-6 కామెంట్లు చదివిన. ఎవరైనా రాకపోతే సారీ, నెక్స్ట్ ఏదైనా క్యాంపింగ్లో కానీ ఓవర్ నైట్లో కానీ కుకింగ్ వీడియోలో కానీ చదవడానికి ట్రై చేస్తే అప్పుడు మీ కామెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ మన చికెన్ కానీ రాగి ముద్దలు ఏందాక వచ్చినాయి చూద్దాం. అన్నం చల్లబడేదాకా కొద్దిగా ఆగినాం. మన అన్నము ఈ రాగి పిండి ఏదైతే ఉందో కొద్దిగా చల్లబడిపోయింది, అంటే మొత్తం చల్లగాలి కూర, కొద్దిగా గరంగరమే ఉంది, జాగ్రత్త. కాలుతుందా? కాలుతుంది, కానీ కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటున్నారు, ముద్ద వస్తుందో రాదో అనిపిస్తుంది. ముద్ద అయితే లేదు, కాకపోతే ఇట్లా అన్న ప్లేట్లా గిట్లేద్దాం, ప్లేట్లోనే గిట్లా 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 కొట్టి కూరేద్దాం. ఇట్లా రాగి ముద్ద అన్నం పెట్టుకున్న తర్వాత ఇట్లా లొంట అట్లా పెట్టి మేము ఏం చేసినాం, అన్నంలా చేసే వరకల్లా మాకు కరెక్ట్ అందాజు తెలియలేదు. ఓన్లీ రాగి పిండి వేసుకొని దాన్ని కరెక్ట్ కాల్చినంత వాటర్ వేసుకొని దాన్ని విసుకున్నట్టు అయితే ముద్ద అవుతుండే కావచ్చు. అన్నం వేసే వరకు లాగా నాకు తెలిసి నెయ్యితో నెయ్యి రుద్దుకొని అయితే రాదా? ఇది చూడరా, ఇది ఉండే బుర్గ ఉంది, ఇది కొంచెం గట్టిగా ఉంటే ముద్ద అవుతుంది. సో మొత్తానికైతే మన నాటుకోడి పులుసు రాగి ముద్ద కాలేదు, అది
రాగి దానికి సంబంధించిన ఒక అన్నం లెక్క అయితే అయిందన్నమాట. దీన్ని మేము ప్లేట్ల ముద్ద లెక్క వేసుకుంటాం పెద్దగా కారా, దానిలో వేసుకొని ఇట్లా హోల్ లెక్క వేసుకొని దానిలో వేసుకొని తిందాం. ఈ వీడియో ఈ కుకింగ్ వీడియో మేము పొద్దుగాల ఎన్నింటికి స్టార్ట్ చేసినాం రా? 10 అయింది. ఇప్పుడు ఎంత అవుతుందిరా? 5 అవుతుంది. లంచ్ లేదు ఏం లేదు, పొద్దుగాల తినొచ్చిందే. ఇప్పుడు డైరెక్ట్ గట్టిగా తింటాం ఇంకైతే. Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing your praise. అరే వాసన గిట్లా పోగొస్తుంది. రాణి నీకే ఇస్తా, ఆస్వాదించుకో. ఓ ఇంకా ఉడుకుతుంది రా. యోయో ఇటు తీసుకున్నాము. ఒక చేతి మీద పడితే ఎట్లా? ఇంకా ఉడుకుతుంది అన్న గీ కంటే తీసుకుంటాయి. అబ్బా మా వస్తుంది వాసన. నాటుకోడి తింటాం మేము, నాటుకోడి తింటాం, నాటుకోడిలా రాగి ముద్ద తింటాం, జంబలకడి జారు మిఠాయా. ఈ నాటుకోడి పులుసు కాదేంట్రా, జంబలకడి బొంబో జంబలకడి జారు మిఠాయా. అందరికంటే చిన్నోడు దింపాడు కాబట్టి వాందరం మొదలు పెట్టేస్తా. అన్న గీయంతో బాగా తెముకలు ఎదురా అతే. నిమ్మకాయ వండుకొని ఫస్ట్ టేస్ట్ అయితే చేస్తున్నా. ఆహా ఏమన్నుందా, మస్తు అయింది. వస్తుందారా? అంటే దాని కాంబినేషన్ తోటి మంచిగా ఉందా లేకపోతే? రాగి సంగటి నాటుకోడి కూడా బాగుంది, సూపర్. దీన్ని ఫస్ట్ టైం తింటున్నాను నేను, తెలుసా? ముక్కుడు కిందారా? అరే ముక్కు అసలు ఉడికింది, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్. ఉప్పు లేదు, కొద్దిగా ఉప్పు వాడితే మంచిగా ఉంటుంది. ఉప్పు తక్కువ ఉంది కదా? మంచిగా మీకు మంచిగా ఉందా? మాకు మంచిగా. నువ్వు అన్నట్టుగా ఈ రాగి ముద్ద దీనికి అన్నం చేసినాం కదా, అలా ఉప్పు వేసేది బరాబర్. డిఫరెంట్ టేస్ట్ మంచిగా ఉంది. హరీస్ అలీం లెక్క ఉంది. ఎప్పుడు తినలే కదా, మంచిగా. సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నాటుకోడి పులుసు రాగి ముద్ద అని చేద్దాం అనుకున్నాం కానీ రాగి ముద్ద కరెక్ట్ రాలేదు. అయినా సరే మంచిగానే ఉంది. ఈ టేస్ట్ ఆ టేస్ట్ రెండు కలిసి ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. మేము ఇంతకు ఎప్పుడు తినలే కదా, అందుకే మాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. తెచ్చుందిరా, బాగుంది. మన నడతలేదు. సేమ్ నీ దాంట్లో ముక్కలు ఉడుతున్నాయి కానీ అది కూర అది ఉడతలేదు. ఇక తింటున్నా, అది ఇది రెండు తింటుంది కదా. నడిపి దింపాడు సమన్యాయం చేస్తుండు. అది ఉడుతుంది ఇది ఉడుతుంది. లేదు ముక్కలు అయినా ఎక్కువ ఉడిచినాయి. బాగుంది, రైస్ కూడా వచ్చింది మన దాంట్లో. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.